హలో అండి, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మేము మా ఇంటికి దగ్గరలో ఉన్న టెంపుల్కి అయితే వచ్చేసాము. అందరూ thumbnail ని చూస్తే ఈ టెంపుల్ ఎక్కడ ఉన్నదనేది క్లియర్గా అర్థమైపోతుంది. మీ అందరు కూడా మాతో పాటు ఈ టెంపుల్ ని విజిట్ చేసి ఆ శ్రీరామచంద్రుని యొక్క ఆశీస్సులు తీసుకుందాం పదండి. ప్రతి సంవత్సరం లాగే శ్రీరామనవమి రోజు మనకు చాలా స్పెషల్ డే కదా, అందుకని చెప్పేసి మేమైతే మార్నింగ్ లేవగానే టెంపుల్కి అయితే వచ్చేసాము. మనం టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే ఇలా నాగదేవత విగ్రహాలు అయితే ఉంటాయి. చూడండి ఒక్కసారి ఎన్ని విగ్రహాలు ఉన్నాయో. ఇక్కడ నాగుల పంచమి నాడైతే చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. ఇక్కడ పుట్ట కూడా చాలా పెద్దగా ఉంటుంది. మనం కొంచెం ముందుకు వెళ్తే చూడండి ఎంత ప్రశాంతంగా శివుడి విగ్రహం అయితే ఉంటుంది. ఇదంతా టెంపుల్ వ్యూ. టెంపుల్ అయితే చాలా బాగా నిర్మించారు. ఈ టెంపుల్ వచ్చేసి శ్రీ శ్రీ శ్రీనివాస అభయాంజనేయ స్వామి దేవస్థానం. ఈ టెంపుల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి, పద్మావతి దేవి, ఆంజనేయ స్వామి, అయ్యప్ప స్వామి ఇలా చాలా దేవుళ్ళ విగ్రహాలు అయితే ఉంటాయి. ఈ టెంపుల్ కి ఈ రోజు అయితే చాలా మంది భక్తులైతే విజిట్ చేశారు. ఎందుకంటే ఈ రోజు అంత స్పెషల్ డే. శ్రీరామనవమి అంటే సీతారాముల వారి కళ్యాణం ఎవరికి చూడడం ఇష్టం ఉండదు చెప్పండి. అందరూ కూడా చాలా భక్తితో శ్రీరామచంద్రుని యొక్క ఆశీస్సులైతే తీసుకుందామని చెప్పేసి చాలా మంది భక్తులైతే విజిట్ చేశారు. ఈ రోజు పండగ అని చెప్పేసి మా ఇంట్లో పూజ చేసుకొని దేవుడికి నైవేద్యం అన్ని పెట్టుకొని టెంపుల్ వెళ్ళేసరికి అప్పటికి భక్తులతో టెంపుల్ అంతా కలకలలాడిపోతూ ఉంది. మేము ఫస్ట్ వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే తీసుకున్నాము. చూడండి పద్మావతి దేవి అమ్మవారి ప్రక్కనే వెంకటేశ్వర స్వామి కూడా ఎంత మంచి అలంకరణ చేశారో చూడండి. మాతో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ మనసులో తలుచుకొని మీకు కూడా మంచి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని నేను కూడా మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకొని తరువాత ఆంజనేయ స్వామి దర్శనం అయితే చేసుకున్నాము. చూడండి శ్రీరామచంద్రుణ్ణి గుండెలో పెట్టుకున్న ఆంజనేయ స్వామి ఎంత గొప్పవాడో. జై శ్రీరామ్ అంటూ మీ అందరు కూడా మనసులో అయితే ఆంజనేయ స్వామిని కూడా ఆంజనేయ స్వామి లాగా గుండె ధైర్యం అనేది గట్టిగా ఉండాలి. అలాంటప్పుడే మన లైఫ్ లో ఎలాంటి కష్టాలు వచ్చినా ఈజీగా అనేది సాల్వ్ చేసుకోవచ్చు. ఇదంతా మనకు ఎందుకులే సోది అనుకుంటున్నారా? చూడండి ఒకసారి సీతారాముల వారిని అయితే ఎంత మంచిగా ముస్తాబు చేశారో. సపరేట్ గా అయితే ఈరోజు శ్రీరామనవమి అని చెప్పేసి నీట్ గా అయితే డెకరేట్ అయితే చేశారు. సంవత్సరం ఈ టెంపుల్లో సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం అనేది చాలా చక్కగా జరుపుతారు. చాలా భార్యాభర్తల జంటలు అనేది సీతారాముల వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని వారందరూ శ్రీరామచంద్రుని యొక్క ఆశీస్సులు అయితే చూడండి ఒక్కసారి స్వామివారి కళ్యాణానికి ఏమి కావాలో అన్ని తీసుకొని మంచి ట్రెడిషనల్ గా అయితే రెడీ అయిపోయి స్వామివారిని అయితే మనసులో తలుచుకుంటూ పూజారి చెప్పిన విధంగా స్వామివారి యొక్క కళ్యాణం అయితే జరిపిస్తారు. సీతారాముల వారి కళ్యాణం అయితే 10:30కి అలా స్టార్ట్ అయిపోయి ఒక 1 అవర్ 1.5 అవర్ అయితే జరిపించారు. విన్నంతసేపు చూడడానికి మాత్రం చాలా చూడముచ్చటగా అనిపించింది. నిజంగా మన పెళ్లిళ్ళు ఎలా జరుగుతాయో అదే పద్ధతిలో అయితే సీతారాముల వారి కళ్యాణం అయితే ఇక్కడ జరిపించారు. ఇదే టెంపుల్లో అయ్యప్ప స్వామి దేవస్థానం కూడా. ఈ అయ్యప్ప దేవస్థానంలో అయితే అయ్యప్ప దీక్షలు వేసుకున్నప్పుడు స్వామి వాళ్ళందరూ కూడా ఇక్కడే స్టే చేసి అయ్యప్ప పూజలు అయితే చాలా బాగా జరుపుతారు. చూడండి ఒక్కసారి టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అయ్యప్ప స్వామి దేవస్థానం అయితే గుట్ట మీద ఉన్నట్లు చాలా పైన అయితే కట్టారు. చూడండి ఒక్కసారి అయ్యప్ప స్వామి దేవస్థానంలో కూడా చాలా విగ్రహాలు అయితే ఏర్పాటు చేశారు. సీతారాముల వారి కళ్యాణం అయినంతసేపు అక్కడ పూజారి పూజ చేసే విధానం కానీ ఆ పాటలు కానీ వింటూ ఉంటే మనసు మాత్రం చాలా ప్రశాంతంగా అనిపించింది. అప్పుడే ఇంత టైం అయిపోయిందా అని మాత్రం అనిపించింది. మీ అందరు కూడా మీకు దగ్గరలో ఉన్న టెంపుల్ అయితే విజిట్ చేసి ఆ శ్రీరామచంద్రుని యొక్క ఆశీస్సులు అయితే తీసుకున్నారు. శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ ప్రసాదంగా అయితే పానకం వడపప్పు అయితే ప్రసాదంగా పెట్టారు. ఇంకా సీతారాముల వారి కళ్యాణం పూర్తయ్యాక అన్నదానం కార్యక్రమం కూడా ఉంది. సీతాదేవికి ఎన్ని కష్టాలు వచ్చినా రాముని మీద ప్రేమతో రాముని వెంబడే అడవులకైతే వెళ్ళింది. ఒక్కసారి మనకు రామాయణం చూస్తే అర్థమవుతుంది కదా. అలాగే మనకు నిజ జీవితంలో కూడా మన భర్తకు ఎలాంటి కష్టాలు వచ్చినా భార్య అనేది తోడుగా ఉండాలి. ఏదో నాకు తెలిసిన విషయం మాత్రం మీ అందరితో షేర్ చేసేనండి. మన శ్రీరామనవమి బ్లాగ్ మీ అందరికి నచ్చే ఉంటుంది అనుకుంటాను. మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరు కూడా మన ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి.
బెల్ ఐకాన్ని మాత్రం యాక్టివేట్ చేసుకోండి. మన ఏ వ్లాగ్ అప్లోడ్ చేసినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. మన ఛానల్కి మీ అందరి సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. జై శ్రీరామ్.